పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కెలికామని అనుకుంటుందా ఇప్పుడు తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్? ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారో, పవన్ కళ్యాణ్ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారో అక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, ఇమీడియట్‌గా ఆయన కాంగ్రెస్ మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో మొత్తం ఆయన అన్ని రాష్ట్రాల్లో ఆయనకున్న జన సైనికుల్ని, నాయకుల్ని అందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగే పెట్టారు. ఒక సీరియస్ యాక్టివిటీ ఇక్కడి నుంచి చేయబోతున్నావు అంటూ అందరికీ ఓపెన్‌గా చెప్పారు. ఎవరేం చేయాలి, ఏంటి వాళ్ళ ఎంపీలు కూడా ఇక్కడి నుంచి జాతీయ రాజకీయాల మీద మాట్లాడారు. అంటే అక్కడ రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వకపోవడం వల్ల, అక్కడ రేవంత్ రెడ్డికి ఎలకడం వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఇప్పుడు ఎత్తబెట్టారు జాతీయ స్థాయిలో. అంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. మోడీకే సపోర్టు, బీజేపీకే సపోర్టు కాబట్టి అది ఇంకాస్తంత బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక సంకేతం. అంతేకాదు ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ఆయన పార్టీ కార్యాలయం ప్రారంభించేసి ఖచ్చితంగా ఓకే. ఆయన గెలిచేస్తారా, ఏం చేస్తారని పక్కన పెడితే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే చేలుతది. అది ఎవరికి చేలుతది? ప్రతిపక్షానికి చేలుతదా? అధికార పక్షానికి చేలుతదా? అనేది అక్కడ టెన్షన్. ఒక పక్క కొత్తగా పార్టీ పెట్టిన కవిత గారు కూడా రియాక్ట్ అవుతున్నారు ఎక్కువగా మిగిలిన వాళ్ళకంటే. మిగిలిన వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయిపోయింది. అప్పుడు చేసిన హడావుడే. మరి ఇంకా ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా కాంప్రమైజ్ అయ్యారా? లేదంటే రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉండమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అంతగా ఏం మాట్లాడట్లేదు. అప్పుడు హడావుడే అయిపోయింది. బీఆర్ఎస్ కూడా సైలెంట్ అయిపోయింది. కాకపోతే కవిత గారు అయితే కంటిన్యూగా ఒక సినిమా యాక్టర్ వచ్చాడు, ఇక్కడ ఏంటి అది ఇది అని చెప్పి ఆయన్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అయితే విమర్శిస్తున్నారు. కాకపోతే ఇక్కడ అనవసరంగా ఆయన్ని గలక ఆ రోజు గెలవకుండా ఉండుంటే, సభకు అనుమతి ఇచ్చేసి ఉండుంటే ఇక్కడి వరకు వచ్చుండేది కాదు కదా పరిస్థితి అనేది. ఇది భవిష్యత్తులో ఎంతవరకు డ్యామేజ్ చేస్తది కాంగ్రెస్‌కి అనేది చూడాలి.